24 నుంచి 25,000 కోట్ల రూపాయలు తోటే వీళ్ళు ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయొచ్చు, పక్కడబందిగా అమలు చేయొచ్చు. కానీ వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు. 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు కానీ రైతు భరోసా అంటారు. మిగతా వాటికి కొంత అవసరం మొత్తం 18 నుంచి 18,000 కోట్ల రూపాయలు మరి ఈ సంక్షేమ పథకాలకు సరిపోతాయి. కానీ అవి కూడా సరిపోవట్లేవు. అవి కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఒక దగ్గర నుంచి మరి ప్రజల జేబుల నుంచి డబ్బులు గుంజుతూ మరి దాన్ని మద్యాన్ని అలవాటు చేస్తూ అది ఒకటి సైడ్ చేస్తూ ఉంటే వచ్చిన ఆదాయాన్ని కూడా సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారంటే అది కూడా లేదు. లేదా ఉద్యోగాలు ఇస్తున్నారంటే అది కూడా లేదు. లేదా ప్రాజెక్టులు కడుతున్నారంటే అది కూడా లేదు. మనకు తెలుసు గత బీఆర్ఎస్ హయాంలోనే మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి అవి కూలిపోతా ఉన్నాయి. దేనికి ఉపయోగపడకుండా మరి అది మనకు కనపడతా ఉంది. కాళేశ్వరం అట్లాగే అయిపోయింది. కాళేశ్వరం క్రాక్లు వచ్చి అట్లాగే వెళ్ళిపోయింది. మిగతా ప్రాజెక్టులు ఎక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. మేజర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయని దుస్థితి మరి ఆ రోజు బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కనిపించింది. సో అదే విధంగా ఇప్పుడు డబ్బులు లేక చేతగాక చేయలేక ఆదాయాన్ని పెంచలేక ఈ మరి లిక్కర్ ఆదాయం మీద ఆధారపడుతూ ఈ రోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు పోతా ఉంది. సో నేను ఏమంటున్నంటే దీంట్లో ఇప్పుడు వీళ్ళకి ఇక వేరే ఆలోచన లేదు. ఇంకా వేరే ఏమి చేయలేరు. భూములు అమ్మలేరు. భూములు అమ్మాలంటే కూడా అది కూడా ప్రతిపక్షాలు ఊరుకున్న ప్రసక్తి లేదు. ఒకప్పుడు నిజంగానే బీఆర్ఎస్ హామీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని పోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అది మాత్రం గ్యారంటీ, అందరూ తెలిసింది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీని కేసీఆర్ ని ఓడించారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు కేసీఆర్ ఏం చేసిండ్రా అంటే మాకు ఏం చేయలేదని చెప్పి వాళ్ళే చెప్తారు. చేసిందంతా ఏంటంటే కేసీఆర్ చేసింది ఈ లిక్కర్ మీద వెంకటరెడ్డి గారు ఆదాయం ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి వెంకటరెడ్డి గారు బయట తిరుగుతున్నట్టు లేరు, ఆయనకు అందరు తెలుసు. ఒకటి చూడండి. సో ఇలాంటిది అంతా కూడా ఏంటంటే ఇప్పుడు పొద్దున ఎక్కడైనా నిజంగానే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు చూస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎవరు కూడా నమ్మడానికి వీలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సత్యనారాయణ గౌడ్ గారు ఒక్కటే నిమిషం ఆయన వర్షన్ కంప్లీట్ చేయండి. తర్వాత